మెరిసే తెల్లని చర్మం కోసం జపనీస్ గ్లూటథైన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎక్స్ట్రాక్ట్ తో చేసిన ప్రిస్మాస్ గ్లూటా రోసా సోప్. హాయ్ హలో నమస్తే. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ కమలాకర్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ప్రెజెంట్ డేస్లో అతి ఎక్కువ మంది బాధపడుతున్నారని చెప్పాలి. మడమ నొప్పులు, హీల్ పెయిన్. ఈ హీల్ పెయిన్ అనేది చాలా వేధిస్తోందని చెప్పాలి. హీల్ పెయిన్కి సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, ఏమైనా రెమెడీస్ అనేవి ఉంటాయా? అది డిస్కస్ చేయబోయే ముందు అసలు హీల్ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి? యాక్చువల్గా ఈ మడమ నొప్పి అనేది ఫిమేల్స్లో చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మెయిన్లీ లాంగ్ స్టాండింగ్ అండి. అంటే ఈ వంట చేయడం కానీ వేరే ఇతరత్ర పనులు ఉండేప్పుడు ఎక్కువ నించొని ఉంటారండి. ఓకే, ఎక్కువసేపు నిల్చోవటం వల్ల. అవునండి, ఈ లాంగ్ స్టాండింగ్ వల్ల ఈ మడమ నొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అట్లానే వీళ్ళు హై హీల్స్ వాడుతూ ఉంటారు. ఈ హై హీల్స్లో సాఫ్ట్నెస్ ఉండదండి, ఎక్కువ హార్డ్గా ఉంటుంది. ఈ ఏదైతే హార్డ్నెస్ ఉన్నదో దానివల్ల కూడా పెయిన్ వచ్చేస్తుంది. టైట్ షూ వేసుకోవడం వల్ల కూడా ఈ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకొకటి ఒబేసిటీ అండి. ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళకి కూడా వెయిట్ ఎక్కువగా పడిపోయి ఈ మడమ నొప్పి అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో బాడీ వెయిట్ అనేది ఈ మడమలపై పడటం, అవునండి, ఆ వెయిట్ అంటే ఆ వెయిట్ని కాయటం వల్ల ఆ పెయిన్ అనేది వస్తుందంటారు. సో కొంతమందికి బోన్ ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది. అవునండి, యాక్చువల్గా ఈ మడమలు అనేవి ఒక 5 బోన్స్ మిళితమై ఉంటాయండి. ఈ బ్యాక్ బోన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ స్పేస్ వచ్చేస్తుందండి బోన్స్ మధ్యలో. ఈ ఖాళీ స్పేస్ వచ్చేసి ఈ బోన్ అనేది వెనక్కి నెట్టేస్తూ ఉంటుంది. అందుకే కొంతమందిలో ఇక్కడ బోన్ అనేది కనిపిస్తూ ఉంటుంది మీకు. అది దీన్నే మన కాల్కేనియల్ స్పర్ అంటారండి మన ఆంగ్ల వైద్యంలో. మన ఆయుర్వేదంలో వాత కంటకము అంటారండి. దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు సార్? దీన్ని యాక్చువల్గా ఆయిల్ అప్లికేషన్స్, తర్వాత కొన్ని కషాయాలతో ఇప్పుడు మీకు డెమో చూపిస్తానండి. అట్లానే డాక్టర్ సమక్షంలో ఇంటర్నల్ మెడిసిన్ కూడా వాడుకోవాలి. ఇంటర్నల్ మెడిసిన్ వాడుకుంటేనే ఇది కంట్రోల్లోకి వస్తుంది. కానీ పెర్మనెంట్ క్యూర్ అనేది ఉండదండి. పెయిన్ మేనేజ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలండి. సో ఈ మడమ నొప్పులకి సంబంధించి అయితే ఇటువంటి డైట్ ప్లాన్ అనేది ఏమైనా ఉంటుందంట? ఏ డైట్ ప్లాన్ ఉండదండి. సాఫ్ట్ చెప్పల్స్ వేసుకోవాలి. 24 hours సాఫ్ట్ చెప్పల్స్ వేసుకుంటూ ఎక్కువసేపు లాంగ్ స్టాండింగ్ ఉండకూడదండి పేషెంట్. టైట్ షూస్ వేసుకోకూడదు, హార్డ్ షూస్ వేసుకోకూడదు. ఇవన్నీ చేస్తుంటూ ఇది కొద్ది రోజులకి నయం అవుతూ ఉంటుందండి. కొంతమంది అంటే ఉద్యోగరీత్యా చాలా మంది ఎక్కువగా స్టాండింగ్లోనే ఉండాల్సిన పొజిషన్ ఉంటుంది. అటువంటి వారు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? ఓన్లీ సాఫ్ట్ చెప్పులు వేసుకోవడమేనండి. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్కి కూర్చుంటూ ఉండాలండి. లాంగ్ స్టాండింగ్లో ఉండకూడదండి. చాలా మంది ఈ సెక్యూరిటీ గార్డ్స్, చాలా మంది పేషెంట్స్ ఉన్నారండి ఇదే మడమ నొప్పితో. వాళ్ళు తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంటే మళ్ళీ లాంగ్ స్టాండింగ్ అయ్యేసరికి మళ్ళీ బోన్స్ మధ్య స్పేస్ వచ్చేస్తుంది. సో అందుకు వాళ్ళు ఆ జాబ్ను మానేయడమైనా చేయాలి. లేదు అనుకుంటే పావుగంట అరగంటకి ఒక పావుగంట సేపు కూర్చుంటూ ఉండాలండి. ఉంటే అది అనేది కొద్ది తగ్గుతూ ఉంటుందండి. సో ఇప్పుడు మడమ నొప్పులకు సంబంధించి మీరు చూపించబోయే రెమెడీ అనేది ఎంతవరకు దోహదపడుతుంది అంటారు? ఒక 50 to 60% పెయిన్ రిలీఫ్ అయిపోద్ది. కానీ కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. నేను చెప్పిన ప్రికాషన్స్ అన్ని సాఫ్ట్ చెప్పల్స్ వేసుకోవడం, లాంగ్ స్టాండింగ్ లేకపోవడం, ఇవన్నీ చేస్తే మాత్రం కంపల్సరీగా రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఇందులో మనం యాక్చువల్ కషాయం ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ కషాయం ప్రిపేర్ చేసే ముందు ఆయిల్ అప్లికేషన్ కూడా చేయాలి. ఎట్లా చేయాలనేది మీకు చూపెడతానండి. ఫస్ట్ కషాయానికి కావాల్సిన పదార్థాలండి. ఇది మరి మీకు తెలిసిందే ఆముదపు ఆకండి. ఇది ఏమొచ్చి వావిలాక్ అండి. వావిలాకు మీకు పురటాలకు గట్ట స్నానం చేయించడానికి వాడతారండి, నొప్పి తగ్గించడానికి అని. ఇది వావిలాక్ అండి. ఇందులో బ్లాక్ వెరైటీ ఉంటుందండి. బ్లాక్ వెరైటీ చాలా బాగా పనిచేస్తుందండి. ఇంకోటి వైట్ వెరైటీ కూడా ఉంటుంది. వైట్ వెరైటీ అయినా పర్లేదు, బ్లాక్ వెరైటీ అయినా పర్లేదండి. ఇదేంటి మీకు తెలిసిందే కల్లుప్పు అండి. ఇది మన క్రిస్టల్ సాల్ట్. ఈ 3 ఉంటే చిన్న ప్రిపరేషన్ అండి. అంటే ఫుట్ డిప్పింగ్కి, అంటే ఒక చిన్న బేషన్లో వేసుకొని ఆయిల్ అప్లికేషన్ చేసిన తర్వాత ఫుట్ అందులో ఒక 15 minutes పాటు పెడితే పెయిన్ అనేది కంపల్సరీగా రిలీవ్ అవుతుంది. ఇప్పుడు ఈ వీటిని బాగా కడిగేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలండి. ఫస్ట్
ఇది ఈజీ ప్రొసీజర్ కటింగ్ అండి. జస్ట్ కషాయం ప్రిపరేషన్కి మాత్రమే. ఈ చిగుళ్ళు లాంటివి ఉంటే చాలా మంచిదండి. చిగుళ్ళు చాలా బాగా పనిచేస్తాయండి. చూడండి ఈ కలర్లో ఉంటాయి, లేతగా ఉంటాయండి. ఓకే. ఈ లీవ్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ అవునండి. ఓన్లీ ఆముదపాకు, ఆవిలాకు లీవ్స్ అండి, కట్ చేసిన లీవ్స్ అండి. దీనిని మనం ఇప్పుడు కషాయం ప్రిపరేషన్ చేస్తామండి. చెప్పండి. బాయిల్ వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ని తీసేసుకొని బాయిల్ చేయాలండి. ఫస్టే వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ ఆకులను అందులో వేయాలండి. వాటర్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మరిగించాలండి వాటర్ని బాగా. అంటే ఈ ఆకుల రసము అనేది ఆ వేడి వాటర్లో దిగాలండి. దిగేటంత వరకు బాగా మరిగించాలండి. ఓకే. చూడండి కలర్ బాగా చేంజ్ అయింది కదండి, ఆకుల కలర్లో వచ్చేసింది వాటర్. ఈ వాటర్ని మనం వడగట్టుకోవాలండి ప్రస్తుతం. చూడండి ఆకులు ఇప్పుడు వాటర్ని వడగట్టాలండి. జస్ట్ ఫిల్టర్ చేయడమేనండి అంతే. కింద కొద్ది కోల్డ్ వాటర్ తీసుకున్నాం. ఇందులో ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసుకోవాలండి. యాక్చువల్గా రాత్రి పడుకునే ముందు చేసుకుంటే చాలా మంచిదండి. ఈ బ్యాక్ నుండి ఇదంతా చేయాలండి మసాజ్. ఓకే. మీకు ముందు చెప్పాం కదండి, పెయిన్ అనేది యాక్చువల్గా ఇదండి ఇక్కడ ఫీల్ అవుతారండి. ఇందులో పెయిన్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎటువంటి ప్రెషర్ పడినా ఇక్కడ పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. మెయిన్లీ అప్లికేషన్ అంతా ఇక్కడే జరగాలండి. ఈ పార్ట్ మాత్రమే కాల్కేనియల్ స్పర్లో ఇన్వాల్వ్ అవుతుందండి, వాత కంటకంలో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ పెయిన్ అస్సలు భరించలేరండి. సాఫ్ట్ చెప్పులు వేసుకుంటేనే భరిస్తారండి. ఈ మసాజ్కి యూజ్ చేసే ఆయిల్ ఏంటి సార్ అది? ఇది యాక్చువల్గా కొట్టం చుక్కా తైలం యూజ్ చేస్తున్నామండి ఇప్పుడు. ఇందులో కొట్టం చుక్కా తైలం చాలా బాగా వర్క్ చేస్తుందండి. అట్లానే ధన్వంతరి తైలమైన, మురివెన్న తైలమైన అంటే కాంబినేషన్ యూజ్ చేసుకోవచ్చండి. ప్రస్తుతం ఇక్కడ యూజ్ చేసింది కొట్టం చుక్కా తైలం అండి. సో ఈ ఆయిల్ అనేది మనకి ఆయుర్వేద షాప్లో ఎక్కడైనా దొరుకుతుందండి. నార్మల్గా కూడా ఇటువంటి పెయిన్ ఉండేవాళ్ళు ఈ కొట్టం చుక్కా తైలము, ధన్వంతరం తైలము ఈ రెండు మిక్స్ చేసి రాసుకోవచ్చండి ఇంట్లోనే. లైట్గా వేడి చేసేసుకొని నైట్ పడుకునే ముందు ఎక్కడైతే పెయిన్ ఉందో ఆ మడమకి బాగా అప్లై చేసుకొని పడుకుని పోవాలండి. పొద్దున్న లేచిన వెంటనే సాల్ట్ వాటర్లో కాలు పెట్టుకున్నా తగ్గుతుందండి. అంటే ఇప్పుడు మన క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదండి, కొద్దిగా నీళ్లు మరగబెట్టేసి అందులో వేసేసి కాలు అందులో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఉంచాలండి. సార్ ఇక్కడ మనం ఇంట్లో యూజ్ చేసే ఫ్లోరింగ్ ఉంటుంది కదా సార్, అది గ్రానైట్ కానీ టైల్స్ కానీ, వాటి వల్ల మడమ నొప్పులు వస్తాయని అంటారు. కంపల్సరీగా వస్తుందండి. ఏ హార్డ్ సర్ఫేస్ పైన ఉన్నా వస్తుందండి. అందుకే సాఫ్ట్ చెప్పుల్స్ వేసుకొని తిరగాలి ప్రస్తుత జనరేషన్లో. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఇవే ఉంటాయి, ఈ మార్బుల్స్ అవనివ్వండి, గ్రానైట్స్ అవనివ్వండి, ఇవే వాడుతూ ఉంటారు. ప్లస్ ఇవి కూలింగ్ అట్లానే హార్డ్, ఈ రెండింటి వల్ల కూడా పెయిన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఆయిల్ మసాజ్ అయిన తర్వాత నార్మల్ ప్రొసీజర్లో సేమ్ ఆయిల్లోనే ఒక కాటన్ క్లాత్ అనేది డిప్ చేసేసి బ్యాక్ నుండి కట్టేయాలండి ఫ్రంట్కి. కట్టేసి ఒక 45 మినిట్స్ రెస్ట్లో ఉండాలండి. అంటే మీరు ముందు అడిగారు కదండి ఈ బోన్ పెరుగుతుంది అని, దానికి ఇది ఎక్సలెంట్ రెమెడీ అండి. ఆ బోన్ పెరగకుండా, ఆ బోన్లో పెయిన్ రాకుండా ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు కాటన్ క్లాత్ అండి ఇది. ఈ కాటన్ క్లాత్ని జస్ట్ డిప్ చేయాలండి ఆయిల్లో. సేమ్ కొట్టం చుక్కా తైలమైన, ధన్వంతరం తైలమైన అందులో ఒక దాంట్లో డిప్ చేసేసి ఈ విధంగా డిప్ చేయాలండి. కొద్దిగా ఆయిల్ కారేటట్లుగానే ఉండాలండి.
దీన్ని ఇప్పుడు మనం కాలు పైకి ఎత్తామా కొద్దిగా చూడండి, ఏదైతే బ్యాక్ బోన్ ఉందో అది ప్రాపర్గా కవర్ అవ్వాలండి. జస్ట్ ముందుకి ఇట్లా కట్టిడమేనండి అంతే. కొద్దిగా లూజ్గానే కట్టుకోవాలండి, సర్క్యులేషన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా. దీన్ని ఇట్లాగా ఒక 45 మినిట్స్ వదిలేయాలండి. ఇట్లానే కింద ఒక చిన్న కవర్ పెట్టేసుకొని వదిలేస్తే ఒక 45 మినిట్స్ పెయిన్ అనేది మంచిగా రిలీవ్ అవుతుంది అండి. ఈ 45 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం ముందు కషాయం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి, ఆ కషాయంలో కాల్ డిప్ చేయాలండి 45 మినిట్స్ అయిపోయిన తర్వాత. ఇదే ప్రొసీజర్ రోజు చేసుకుంటే దీని బారి నుండి మనం తప్పించుకోవచ్చు. లేదంటే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది, ఏ పని చేయనివ్వదు. 45 మినిట్స్ అయిందండి, కట్టు తీసేస్తాం, మళ్ళీ ఆయిల్ రీయూజ్ చేసుకోవచ్చండి, పర్వాలేదు. ఈ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ కావాలంటే యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కషాయం తయారు చేసాం కదండి ఆల్రెడీ, దాంట్లో ఒక 2 స్పూన్ల సాల్ట్ వేయాలండి, మన కల్లు ఉప్పు వేయాలండి అందులో. ఈ కషాయం మాత్రం నొప్పిని బాగా తగ్గిస్తుంది. వావిలాకు, ఆముదపాకు, కల్లుప్పు. ఫస్ట్ కాల్ డిప్ చేసే ముందు వేడి ఎట్లా ఉందనేది థెరపిస్ట్ చూసుకోవాలండి. చూసుకొని పేషెంట్ కాల్ని అందులో డిప్ చేయాలండి. మొత్తం మునగాలండి, ఇగండి ఇంతవరకు మునిగిపోవాలండి. అట్లా మునిగేసి ఒక 15 మినిట్స్ ఉంచాలండి దాంట్లో. 15 మినిట్స్ తర్వాత తీసేయాలండి. ఇట్లా డైలీ చేసుకోవాలండి. పడుకునే ముందు ఆయిల్ రాసుకోవడం, నిద్ర లేచిన వెంటనే కషాయం ప్రిపేర్ చేసుకోవడం, సాల్ట్ వేసేసి కాల్ డిప్ చేసి ఒక 15 నిమిషాలు ఉంచాలండి. ఇలా ఎన్ని రోజుల పాటు చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది? మినిమం 1 మంత్ పాటు చేసుకుంటూ ఉండాలండి. ఒకవేళ మీకు ఆ కషాయం తయారు చేసుకోలేకపోయినా డైరెక్ట్ కల్లుప్పు వేడి నీటిలో వేసుకొని అందులో కాలు పెట్టుకున్నా సరే మంచి రిలీఫ్ వస్తుంది. సో మడమనొప్పులకు సంబంధించి, అంటే మడమనొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు చక్కటి రెమెడీ అయితే ఆయుర్వేదంలో మంచిగా సూచించారు సార్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.